నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్. గుంటూరు టు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సోలో సైకిల్ రైడ్లో డే 3ని కూడా మనం సక్సెస్ఫుల్గా విజయవంతంగా కంప్లీట్ చేసాం. డే 3లో మనం ఉదయం 5:30కి స్టార్ట్ చేసి 7:30కి ఎండ్ చేసామండి ఈవినింగ్. టోటల్గా 131 కిలోమీటర్స్ని కవర్ చేయగలిగాం. డే 3లో నల్లజర్ల నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ ప్రతిపాడు అనే విలేజ్ వరకు సైక్లింగ్ చేసాం. ఈ ప్రతిపాడులో నాతో పాటు విజయవాడలో చదువుకున్న ఒక అమ్మాయి, ఆ సిస్టర్ నన్ను వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసింది. సో నైట్ వాళ్ళ ఇంటి దగ్గర స్టే చేసి ఎర్లీ మార్నింగ్ డే 4 ప్లస్గా స్టార్ట్ చేద్దామని ప్లాన్. సో డే 4లో మార్నింగ్ సెషన్ వచ్చేసి ఫస్ట్ అన్నవరం గుడిని దర్శించుకొని రిటర్న్ బ్యాక్ వచ్చి డైరెక్ట్గా అనకాపల్లి వరకు రైడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పటివరకు అయితే నా బాడీ బాగానే సపోర్ట్ చేస్తుందండి. చూద్దాం రిమైనింగ్ డేస్ మన బాడీ కండిషన్. ఐ హోప్ ఇలాగే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. లెట్స్ సీ వెదర్ ఎలా సపోర్ట్ చేస్తుంది మెయిన్ ఇంపార్టెంట్. బాడీ ఓకే. మరి నిజంగా నా సైకిల్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తుంది నాకు. నిజంగా గాడ్ ఇస్ గ్రేట్. నేను ఖచ్చితంగా గాడ్ని నమ్ముతున్నా. ఈ సైకిల్కి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా నాకు ఇది విజయవంతంగా పూర్తి చేయాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ గాయస్. నమస్తే అందరికీ. ఐ హోప్ ఆల్ ఆర్ వెల్. టుడే ఇస్ మన గుంటూరు టు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సోలో సైకిల్ రైడ్లో డే 4 అండి. డే 4 సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేసాం. గుడ్ మార్నింగ్ అందరికీ. నమస్తే. ఐ హోప్ ఆల్ ఆర్ వెల్. గుంటూరు టు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సోలో ట్రెక్లో డే 4 స్టార్ట్ చేసామండి. డే 4 వచ్చేసి 5:30కి స్టార్ట్ చేసాం. ఇప్పుడు 5:30 అంటే కిర్లంపూడి అనే విలేజ్లో ఉన్నామండి. కిర్లంపూడి నుంచి 5:30కి స్టార్ట్ చేసాం. మన ఫస్ట్ డెస్టినీ వచ్చేసి అన్నవరం అండి. అన్నవరం ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ ఉంది. మన ఫస్ట్ రెస్ట్లో అన్నవరం తీసుకుంటున్నాం. అన్నవరం గుడి దర్శనం అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా 90 కిలోమీటర్స్ కంటిన్యూస్గా సైక్లింగ్ చేసి అనకాపల్లి చేరుకోవాలని ప్లాన్ అండి. ఇది మన సైకిల్. సో చూద్దాం ఎంత టైం రీచ్ అవుతామో కంటిన్యూస్లీ అంటే. ఓం నమః శివాయ. గుడ్ మార్నింగ్ అందరికీ. నమస్తే. ఐ హోప్ ఆల్ ఆర్ వెల్. గుంటూరు టు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సోలో సైకిల్ రైడ్లో డే 4 స్టార్ట్ చేసామండి. డే 4 వచ్చేసి కిర్లంపూడి నుంచి స్టార్ట్ చేసాం. కిర్లంపూడి నుంచి ఫస్ట్ మా రెస్ట్ వచ్చేసి అన్నవరం, ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు ఉంది. సో అన్నవరం వరకు నాన్ స్టాప్గా సైక్లింగ్ చేసి ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ టు 2 అవర్స్లో అన్నవరం రీచ్ అయిపోదాం. సో అన్నవరం రీచ్ అయిన తర్వాత అక్కడ గుడి దర్శనం చేసుకొని డైరెక్ట్గా 90 కిలోమీటర్స్ వితౌట్ రెస్ట్తో అనకాపల్లి చేరుకోవాలనేది ప్లాన్ అండి. ఖచ్చితంగా చేరుకుంటాం. డే 4లో మన టోటల్ రైడ్ వచ్చేసి 115 కిలోమీటర్స్ అండి. చూద్దాం ఏ టైం రీచ్ అవుతామో. బట్ లాస్ట్ 3 డేస్ మధ్యాహ్నం పూట రెస్ట్ తీసుకున్నాం కదా, ఈరోజు అలా తీసుకోమండి. కంటిన్యూస్గా సైక్లింగ్ చేస్తాం. ఈజీ సైక్లింగ్ అట్లీస్ట్ 1 అవర్కి 15 కిలోమీటర్స్ అని కవర్ చేసేటట్టు. సో రెస్ట్ తీసుకోవడం వల్ల కొంచెం టైం వేస్ట్ అవుతుంది. అలాగే డే 3లో మనం 131 కిలోమీటర్స్ కవర్ చేయగలిగాం. సో ఈ 131 కిలోమీటర్స్లో మనం యాక్చువల్లీ 120 కిలోమీటర్సే మన ప్లాను. బట్ ఎక్స్ట్రా 11 కిలోమీటర్స్ అనేది నా ఫ్రెండ్ అమ్మాయి సిస్టర్ తను వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసింది నైట్ డిన్నర్ కోసం. అందుకోసమని ఇంకా ఒక 11 కిలోమీటర్లు యాడ్ అయ్యింది. సో అప్పటికే 7 అయిపోయింది. మళ్ళీ ఎక్స్ట్రా 11 కిలోమీటర్స్ యాడ్ చేసుకునేసరికి 40 మినిట్స్ ఎక్స్ట్రా పట్టింది. సో ఏదైనా సరే డెస్టినేషన్ మనకు తెలుసు, నైట్ స్టేయింగ్ తెలుసు కాబట్టి కొంచెం ధైర్యం చేసి 7:40 వరకు సైక్లింగ్ చేశాను. సో ఫైనల్లీ ఐ రీచ్ టు మై సిస్టర్ హోమ్. నైట్ మాత్రం మంచి ఫుడ్ పెట్టింది. మంచిగా తినేసి ఇంకా బాగా రెస్ట్ తీసుకున్నా. ఎర్లీ మార్నింగ్ 5:23కి స్టార్ట్ అయ్యాయి యాక్చువల్లీ. బట్ విలేజ్లో మంచు బాగా ఉంది, చాలా బాగుంది. క్లౌడ్స్, ఫాగ్ అయితే నిజంగా ఇప్పుడు కూడా కనిపిస్తుందండి మీకు. అస్సలు కనిపించట్లేదు ఏం ఫాగ్ కూడా బయట ఎదుటి పర్సన్. ఈరోజు కూడా రైడ్ నార్మల్గానే స్టార్ట్ చేస్తున్నాం. చూద్దాం, ముందు ఖచ్చితంగా స్పీడ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి. గుడ్ మార్నింగ్ గైస్. డే 3 మనం కిర్లంపూడిలో ముగించాం. సో డే 4 కూడా కిర్లంపూడిలోనే స్టార్ట్ చేస్తాం. అసలు ఈ కిర్లంపూడి ఏంటంటే అసలు టెంపుల్స్కి చాలా ప్రసిద్ధి అండి. ఇక్కడ అడుగడుగున టెంపుల్సే ఉంటాయి. అసలు ఏదైనా పండగ చేయాలంటే కిర్లంపూడిలో చాలా బాగా చేస్తారండి. లాస్ట్ టైం కూడా వచ్చాను నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి.
ఏదో పండగ ఉంటే ఆ పండగకి ఇన్వైట్ చేసింది. చాలా బాగా చేస్తారండి. నమస్తే అండి అందరికీ, గుడ్ మార్నింగ్. మా డే 4లో ఫస్ట్ డెస్టినీ అన్నవరం రీచ్ అయిపోయామండి. మార్నింగ్ 5:40 కల్లా స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఆల్మోస్ట్ 2 hours 20 minutes అండి. 30 kilometers కవర్ చేశాను. సో ఇప్పుడు అన్నవరం గుడికి వెళ్ళి కొంచెం దర్శించుకొని మళ్ళీ బ్యాక్ టు విశాఖపట్నం హైవే ఎక్కాలి. సో చెప్పాను కదండి ఈరోజు ఫుల్ డే సైక్లింగ్ ఉండిద్దని. సో ఎందుకంటే మనం ఇప్పుడు 8:30 కల్లా మనం అన్నవరం గుడిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం ఏ టైంకి అయితే తెలియదు. అట్లీస్ట్ 2 hours. ఆఫ్టర్ 2 hours తర్వాత మళ్ళీ ఈ 2 hours మనం గుడిలో స్టే చేస్తాం కాబట్టి ఆ 2 hours మనం మన జర్నీలో కవర్ చేయాలి. సో అందుకోసమని కంటిన్యూస్గా రైడ్ చేయాల్సి వస్తుంది. సో చూద్దాం మనకి ఏ టైంకి రీచ్ అవుతాము బ్యాక్ టు విశాఖపట్నం హైవే. ఆల్రెడీ మా ఫ్రెండ్ ఉన్నాడు గుడిలో, తనతో మాట్లాడాను. తను చెప్పాడు తొందరగా దర్శనం చేపిస్తానని. చూద్దాం అక్కడ పరిస్థితి ఎలా ఉందో. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. అన్నవరం సత్యనారాయణ స్వామి వెరీ పవర్ఫుల్. ఈ ఏపీ ప్రజలు ఫస్ట్ వచ్చేసి ఎక్కడెక్కడో దేవుళ్ళని ఎక్కడెక్కడో గుళ్ళకి వెళ్తూ ఉంటారు. ఫస్ట్ మన ఏపీలో ఉన్న ప్రసిద్ధిగాంచిన గుళ్ళని ఫస్ట్ దర్శించండి. తర్వాత అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్న గుళ్ళని కానీ లేదా వేరే ప్రదేశాలు కానీ దర్శించండి. ఫస్ట్ అయితే ముందు మన ఏపీని కవర్ చేయండి, తర్వాత బయట స్టేట్స్కి వెళ్ళండి. సో చాలా గుళ్ళు ఉన్నాయి ఏపీలో ప్రసిద్ధిగాంచినవి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మన గుంటూరు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సోలో సైకిల్ రైడ్లో డే 4 స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 6 గంటలు అవుతుందండి. ఈరోజు మార్నింగ్ సెషన్ చాలా తక్కువే కవర్ చేయగలిగాము. ఓన్లీ 30 kilometers మాత్రమే వచ్చాము. నేను అనుకున్నాను అన్నవరంలో దర్శనం అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దామని. కానీ ఆల్రెడీ దర్శనంకే 11 o'clock అయిందండి ఇప్పటికే. ఇంకొక అట్లీస్ట్ 30 minutes ఎక్కడే ఉండాల్సి వస్తుంది. సో బయటకు వచ్చి చూసామండి, ఎండ అయితే బీభత్సంగా ఉంది. సో అంత రిస్క్ తీసుకోవడం అవసరం లేదని చెప్పి ఇంకా ఇక్కడే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చేయాల్సి వస్తుంది రిస్క్. సో అవైలబిలిటీగా ఉన్నప్పుడే మనం కొంచెం సేఫ్గా ఉంటే బెటర్ అని చెప్పి ఇక్కడే మార్నింగ్ సెషన్ రిమైనింగ్ 3 o'clock వరకు ఇక్కడే స్టే చేసి ఈవినింగ్ 3 స్టార్ట్ చేసి ఒక 50 kilometers వరకు కవర్ చేద్దామని ప్లాన్ అనుకుంటున్నా. ఎందుకంటే రేపు ఈజీగా డే 5లో మన వైజాగ్ చాలా అవలోకి వెళ్ళిపోవచ్చు. ఇంకొక 60 kilometers మాత్రం ఉంటుంది. మార్నింగ్ సెక్షన్ కల్లా రీచ్ అయిపోవచ్చు. ఈవినింగ్ సెక్షన్ నా సైకిల్ సర్వీసింగ్కి ఇచ్చేయచ్చు డెకాథ్లాన్లో. సో డే 6 మాత్రం రెస్ట్ తీసుకుంటున్నా. డే 7 మళ్ళీ వైజాగ్ని స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నా. ఎందుకంటే నా సైకిల్ సర్వీసింగ్ అవ్వాలి. అది 1 or 2 days పట్టిద్ది. ఖచ్చితంగా 1 day పట్టిద్ది. ఎందుకంటే నేను ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నా, వాళ్ళు చేస్తామని చెప్పారు. సో ఇప్పుడైతే అన్నవరంలో ఉండిపోతున్నానండి. ఆఫ్టర్ 3 తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఫ్రెష్గా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇండియన్ కాబట్టి ఇంకా మీకు సైక్లిస్ట్ మాకు సైక్లిస్ట్ ఇంకా